హాయ్ అండి. నమస్తే అందరికీ. భువనేశ్వర్ నుంచి పూరి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేమి చూడాలి, ఏంటి మన ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్. మాది 3 days ట్రిప్ అండి. మేము వైజాగ్లో నైట్ స్టార్ట్ అయ్యాం. 12కి ట్రైను. భువనేశ్వర్ వెళ్ళేసరికి 8:30, 9 అయింది. సో మేము టెంపుల్కి దగ్గరలో రూమ్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి టెంపుల్కి దగ్గరలో రూమ్స్ ఏమున్నాయని చూసాము. మాకు లక్కీగా ఒక హోటల్ అయితే దొరికింది. పేరు గోకుల్ భవన్. ఏసీ, నాన్ ఏసీ రెండు ఉన్నాయి. చాలా బాగుందండి రూమ్. అది కన్వీనియంట్గా ఉంది. మేము ఏసీ రూమే తీసుకున్నాం. ఇదే మేమున్న రూము. బాగుంది. 1 night మేము ఇక్కడ స్టే చేసామండి. ఫ్రెష్ అప్ అయిపోయి మేము లింగరాజ స్వామి టెంపుల్కి వెళ్ళామండి. మేమున్న రూమ్ దగ్గర నుంచి వాకబుల్ డిస్టెన్స్. టెంపుల్ లోపలికి ఫోన్స్ అవి ఏమీ అలౌ చేయరు. అన్నీ బయటే మనం ఇచ్చేసి వెళ్ళాలి. టెంపుల్ లోపల ఉపాలయాలు చాలా ఉంటాయండి. మనం అన్నీ చూసుకురావడానికి 1.5 hour అలా టైం పడుతుంది. మనం ముఖ్యంగా భువనేశ్వర్లో చూడాల్సిన ప్లేసెస్ లింగరాజ స్వామి టెంపుల్, గంగా యమున టెంపుల్. మేము తీసుకున్న రూమ్ పక్కనేనండి గంగా యమున టెంపుల్. ఇక్కడ వాటర్ టెంపుల్ కింద నుంచి వస్తుందండి. చాలా క్లీన్గా ఉంటాయి. ఇక్కడే చాలామంది స్నానాలు చేసి లింగరాజ స్వామి టెంపుల్కి వెళ్తారు. దీని ఎదురుకుండానే లక్ష్మీనేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. నెక్స్ట్ కేదార్ గౌరీ టెంపుల్, ముక్తేశ్వర్ టెంపుల్, జూ పార్క్, ఒడిస్సా మ్యూజియం, బిందుసాగర్ లేక్, ఉదయగిరి కేవ్స్. లింగరాజ స్వామి టెంపుల్ ఎదురుకుండా ఒక పెద్ద పాండ్ ఉంటుందండి. ఆ పాండ్ నేమ్ దేవి పాదహార పాండ్. ఈ లేక్ చుట్టూ 108 శివలింగాలు ఉంటాయండి. చూడడానికి చాలా బాగుంటుంది. ఈ టెంపుల్ దగ్గర ఏంటంటే చాలామంది పూజారులు ఉంటారని వాళ్ళని పాండాస్ అంటారు. మన దగ్గర డబ్బులు తీసుకుంటారు. 150, 200 అలా తీసుకుని లోపలికి తీసుకెళ్తాం. గర్భగుడిలో దేవుని టచ్ చేయిస్తామని అంటారు. అదేం ఉండదండి. అక్కడ టైమింగ్స్ ఉన్నాయి. ఆ టైమింగ్స్ని బట్టే గర్భగుడిలోకి అలౌ చేస్తారు. అప్పుడు మనం దేవుణ్ణి టచ్ చేసి దండం పెట్టుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం 2 గంటలకు ఒకసారి మనము దేవుణ్ణి ముట్టుకోనిస్తారండి. దేవుణ్ణి ముట్టుకుని మనం అభిషేకం కావాలంటే అభిషేకం చేసుకోవచ్చు. అక్కడ పాలు అవి తీసుకువెళ్ళి మిగతా టైంలో దూరం నుంచి దర్శనాలు ఉంటాయి. ఇక్కడే చుట్టుపక్కల చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయండి. వాకబుల్ డిస్టెన్సే. కావాలంటే ఇక్కడ బైక్స్ అవి కూడా రెంట్కి ఇస్తారు, తీసుకోవచ్చు. 1:30, 2 ఆ టైం నుంచి ఇక్కడ దేవుడికి నైవేద్యం పెట్టిన భోజనాన్ని అమ్ముతారండి. మనం కావాలి అనుకుంటే కనుక ఆ గుడిలోనే భోజనం చేయొచ్చు. మేము లంచ్ చేసేసి లింగరాజ స్వామి టెంపుల్ దగ్గర నుంచి కేదార్ గౌరీ టెంపుల్కి స్టార్ట్ అయ్యామండి. వెళ్ళే రూట్లోనే బిందుసాగర్ లేక్ ఉంది. ఇక్కడ కాశీ వెళ్ళి తర్పణాలు వదలలేని వారు ఈ లేక్ దగ్గర తర్పణాలు వదిలితే కాశీలో వదిలినంత పుణ్యం అంటండి. భువనేశ్వర్లో అయితే ఓలా ఉందండి, ప్రాబ్లం లేదు. కానీ పూరిలో ఓలా, ర్యాపిడో ఏమీ ఉండవు. ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ఆటో కట్టించుకోవాలి. నెక్స్ట్ కేదార్ గౌరీ టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ అమ్మవారిని దర్శించుకున్నాం. అక్కడ నుండి పక్కనే ముక్తేశ్వర స్వామి టెంపుల్ అండి. అది 9th, 10th centuryలో నిర్మించారు. ఇదంతా కూడా కళింగుల ఆర్కిటెక్చరేనండి. ఇదంతా కూడాను చాలా బాగుంటాయి. ఇక్కడ టెంపుల్స్ అన్నీ కూడా సేమ్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. ప్రతి టెంపుల్ దగ్గర ఒక పాండ్ అయితే ఉంటుందండి. వ్యూ అది అయితే చాలా బాగుంటుంది. మనకి భువనేశ్వర్లోనే ఉదయగిరి కేవ్స్, బౌద్ధ స్తూప్ ఉంటుంది. జూ పార్క్ అవి కూడా ఉంటాయి. అండ్ ఒడిస్సా మ్యూజియం ఉంటుంది. మనకి ఏంటంటే జూ పార్క్కి దానికి అయితే లోకల్ బస్ స్టాండ్కి వెళ్తే కనుక రెగ్యులర్గా బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. జూ పార్క్ అండ్ మ్యూజియం మాకు టైం సరిపోలేదండి, క్లోజ్ అయిపోయింది. సో అక్కడ నుంచి మేము లోకల్ మార్కెట్కి వెళ్ళాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ మేము కోనార్క్ స్టార్ట్ అయ్యామండి. లింగరాజ స్వామి టెంపుల్ దగ్గర నుంచి బస్ ఉంటుంది. మేము డైరెక్ట్ లోకల్ బస్ స్టాండ్కి వెళ్ళాం. అక్కడ నుంచి కోనార్క్ బస్ నెంబర్ 70 ఎక్కాము. 2 hours కోనార్క్ రీచ్ అయ్యామండి. మేము ఇంకా లోపలికి వెళ్ళే ముందే లంచ్ చేసేసి లోపలికి వెళ్ళామండి. ఎంట్రీ అయితే టికెట్ ఉంటుంది కంపల్సరీ. మనం అయితే లిక్విడ్ క్యాష్ మెయింటైన్ చేయాలి. అక్కడ ఫోన్పేలు అవేమీ అలో చేయరండి. ఇక్కడ ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. బయట అంబ్రెల్లాస్ అవి అయితే రెంట్కి ఇస్తారు. సో చాలామంది అంబ్రెల్లాస్ తీసుకుని వెళ్తారు లోపలికి. ఇక్కడైతే దేవుని విగ్రహం లేదండి, సూర్య భగవానుడిది.
దీన్ని పూరిలోనే లోపల ఉపాలయాలు ఉంటాయండి. మనం పూరి గుళ్ళోకి వెళ్ళాకను ఆ ఉపాలయాల్లో లక్ష్మీదేవి ఆలయం పక్కన ఉన్న ఒక ఉపాలయంలో ఈ సూర్యదేవుని విగ్రహం ఉంచారు. అలాగే ఇక్కడ అరుణ స్తంభం అని కూడా ఉంటుందండి. దీన్ని కూడా మనకి పూరిలోనే దేవాలయం ఎదురుగుండా ప్రతిష్ఠించారండి. అది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఈ కోనార్క్ టెంపుల్కి సంబంధించి ఒక మ్యూజియం ఉందండి. ఆ మ్యూజియంలో అయితే చాలా మటుకి దీనికి దేవాలయానికి సంబంధించినవన్నీ కూడా అక్కడ భద్రపరిచారంట. అవి కూడా చూడొచ్చు టైం ఉంటే. అలాగే కోనార్క్ టెంపుల్ నుంచి బయటికి ఎగ్జిట్ అయ్యే దారిలో మనకి నవగ్రహాలు ఉంటాయండి. అవి కూడా టెంపుల్ లోపల ఉండేవంట ఇదివరకు. వాటిని తీసుకొచ్చి బయట చిన్న టెంపుల్గా కట్టి అక్కడ పెట్టారండి. ఇంకా ఇక్కడ చూడవలసినవి చంద్రబాగా బీచ్ అండ్ చిలికా లేక్ అండి. మాకైతే టైం సరిపోలేదు. కోనార్క్ నుంచి పూరికి రెగ్యులర్గా బస్సెస్ అయితే ఉంటాయండి. సో మేము అక్కడి నుంచి 5 ఆ టైంకి స్టార్ట్ అయ్యి పూరి బస్ ఎక్కాము. ఒక 1 అవర్లో మేము పూరి రీచ్ అయ్యామండి. మేము వెళ్ళేసరికి 6:30 అలా అయింది. మేమైతే బీచ్కి దగ్గరలో సొనాలి రిసార్ట్లో మేము రూమ్ తీసుకున్నామండి. అక్కడి నుంచి నైట్ 11 వరకు దర్శనాలు ఉంటాయంట. సో మేము నైట్ దర్శనానికి వెళ్ళాము. మాకు దర్శనానికి 2 అవర్స్ టైం పట్టిందండి. మేము మళ్ళీ రూమ్కి నైట్ 1కి వచ్చాము. ఇందాక నేను చెప్పాను కదండి అరుణస్తంభం అని, అదే ఇది. నెక్స్ట్ డే సండే అండి. మార్నింగ్ టైం చాలా క్రౌడ్ చాలా ఎక్కువగా ఉంది. సో మేము దర్శనానికి వెళ్ళలేదండి నెక్స్ట్ డే. పూరి టెంపుల్ లోపలికి కూడా ఫోన్స్ అవి నాట్ అలౌడ్ అండి. ఇదే గుండీచా టెంపుల్ అండి. దీంట్లో ఏంటంటే రథయాత్రల సమయంలో శ్రీకృష్ణ వారిని ఇక్కడ 7 రోజులు ఉంచుతారంటండి. తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచే మన మెయిన్ టెంపుల్కి తీసుకువెళ్తారు. దీని లోపలికి ఎవరిని అలో చేయరండి. దీనిని నరేంద్ర పోఖరి అంటారండి. ఇక్కడ స్వామివారికి చందనోత్సవం జరుగుతుందంట. మేమున్న హోటల్ దగ్గర నుంచి ఆటో కట్టించుకుని మొత్తం పూరిలో ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అవన్నీ కూడా విజిట్ చేసామండి. బాగున్నాయి. ఇదంతా కూడా ఓంకారేశ్వర స్వామి టెంపుల్ అండి. ఆ లోపల టెంపుల్లోనే ఇవన్నీ ఉన్నాయన్నమాట. 108 శివలింగాలు కూడా ఉంటాయండి ఇక్కడ. ఇదే శాండ్ మ్యూజియం అండి. ఇది పూరి నుంచి ఒక 20 మినిట్స్ అలా జర్నీ ఉంటుంది. టికెట్ కూడా ఉంటుందండి. 40 రూపీస్ తీసుకున్నారు. భువనేశ్వర్ నుంచి కోనార్క్ వెళ్ళడానికి ఈచ్ పర్సన్కి బస్లో అయితే 60 రూపీస్ ఛార్జ్ చేశారండి. అది మనకి కోనార్క్ నుంచి పూరి రావడానికి అయితే ఈచ్ పర్సన్కి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి బీచ్ అయితే చాలా దగ్గర అండి. వాక్బుల్ డిస్టెన్స్ 1/2 కిలోమీటర్ కూడా ఉండదు. సో మేము నడుచుకుంటూ వెళ్ళిపోయాము. టెంపుల్కి వెళ్ళడానికి అయితే ఆటో వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేశారు. మేమైతే ఇక్కడ నుంచి గోల్డెన్ బీచ్కి వెళ్ళాము. బీచ్ అయితే చాలా బాగుంది. మేమైతే పూరి నుంచి తిరుపతి ఎక్స్ప్రెస్కి టికెట్స్ బుక్ చేసుకున్నాం వైజాగ్. ఈవినింగ్ స్టార్ట్ అయిపోయి వచ్చేసామండి. మాకు ఫుడ్కి అకామిడేషన్కి ఈచ్ పర్సన్కి ఎంత అయిందో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూసేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.